భక్తులైనటి పాస్తయ్య గారు అలాగే పాస్టమ్మ గారికి కూడా నా ప్రత్యేక వందనాలకి సమయాన్ని నాకు ఇచ్చారు. అలాగే ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నంటి మరి సోదరుడు తోమా అలాగే కీర్తన వారి యొక్క కుటుంబానికి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే రాలింగులో ఉన్నటి గ్రామస్తులకు అలాగే ఇక్కడ కూర్చున్నటి సహోదరులకు యవనస్తుల బిడ్డలందరికీ వెనకాల కూర్చున్నటి యవనస్తుల బిడ్డలకు అలాగే నాతో కలిసి సరిపల నుంచి వచ్చిన మా సంఘ బిడ్డలకి యేసు ప్రభు వారి నామమున శుభాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. మరి శారీరకంగా నేను చాలా బలహీనుడును. ఆల్రైట్గా నేను బలహీనమైన మనిషినే, కానీ అలాంటి పరిస్థితుల్లో నాకు శరీరంలో మరొక బలహీనత, నా పరిచర్య బలముగా దేవుని పరిచర్య మరి దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో సాతానుడు అడ్డుకోవటానికి మరి నన్ను బలహీనత మళ్ళా పరిచాడు. అంటే కాలు చేయ పడిపోవటము, అలాగే తలలోని మరి మెదడులో మరి బ్లడ్ క్లాట్ కట్టడం, ఇలాంటి వగేరా జరిగిందండి. గతించిన సంవత్సరాల్లో చాలా బలమైన పరిచర్యలు అనేక ప్రాంతాలలో దేవుడు నన్ను వాడుకున్నందుకు మరి దేవునికే నా ద్వారా మహిమ కావాలని నేను ఇప్పటికీ కోరుకుంటున్నానండి. గనుక దేవుని బిడ్డలారా, మరి ఈ భయంకరమైన చలికాలంలో మరి దైవ సేవకులు మీరు ఆయా ప్రాంతాల్లో చక్కగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు మీద మీరు కూడా అనగా మీటింగుల్లో మా సంఘం వల్ల మీరు కూడా చక్కగా ఆ మీటింగ్లో పాలు పొందటం చాలా సంతోషం. ఎందుకంటే నవంబర్ 25 కానీ లేకపోతే నవంబర్ 15 కానీ మరి నేను క్రిస్మస్ను ప్రారంభించి జనవరి 27 లేకపోతే 7వ తారీఖు లేకపోతే 25వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు అన్నమాట ప్రార్థన పెడుతూ ఉండే బలమైన ఉజ్జీవం గణపవరం సరిపిల్లలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభులు వారు రేపారు. దేవునికి స్తోత్రం. అది చూచిన సాతానుడు నా మీద అటాక్ చేసి నన్ను బలహీనపరచడానికి చూశాడు, కానీ నా ప్రాణాన్ని కూడా తీసేసుకోవడానికి చూశాడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో మరి అయ్యగారు చెప్పినప్పటికీ బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఒక సాధనంగా వాడుకోవడానికి ఈ రోజున అనేక మందికి మరి ఒక చక్కటి మార్గాన్ని దేవుని ద్వారా మరి ప్రకటన చేయడానికి దేవుని అభిషేకం నా మీద ఉంచి నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దేవుని బిడ్డలారా మరి సమయం అంతా అయ్యగారు నాకు ఇస్తాను అని చెప్తున్నారు. కానీ నేను ఆ సమయం అంతా తీసుకొని, కానీ అయ్యగారు ఇంతకు ముందు అయ్యగారు మరి పాప మెచ్యూరిటీ సమయంలో వచ్చాను. అప్పుడు కూడా అయ్యగారు నాకు సమయాన్ని ఇచ్చారు, అమ్మగారు సమయం ఇచ్చారు. చాలా సంతోషం. నన్ను చక్కగా మరి వచ్చినప్పుడల్లా ప్రేమించి చక్కగా తోటి పనివాడిగా నన్ను ప్రేమిస్తున్నట్టు దైవజనులు వారికి మరి ఈ సంఘ తరఫున మా సంఘ తరఫున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కనుక మరి మీరు మా కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మాకు క్రిస్మస్ జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి సోదరుడు మరి నన్ను ఇబ్బంది పట్టకూడదు అని తోమా గారు ఏం చేశారంటే, మరి అయ్యగారు మీరు రాగలిగితేనే అయ్యగారు సుమారుగా మరి 10 సంవత్సరాల నుంచి చర్చి పరిచర్యలో నా పరిచర్యలో సరిపిల్లో మా సంఘములో అనగా దేవుని పరిచర్య చేసినట్టు ఒక చక్కటి వ్యక్తి ఎవరంటే తోమా గారు, అలాగే కీర్తన గారు. కీర్తన మా మొదటి నుంచి మా చర్చి పరిచర్యలోనే నడుస్తున్నట్టు మంచి దైవిక
దైవ బిడ్డ. దేవుడు ఆ కుమారుడును ఆ కుమార్తెని దేవుడు ఇంకా వర్ధిల్ల చేసి ఆశీర్వదించి ఆ పిల్లలను ఆశీర్వదించి ప్రభు సేవలో వాడుకును గాక. వారు నన్ను ప్రేమించి ఒక తండ్రిగా, ఒకవేళ నేను ఒక చంటి పిల్లవాళ్ళగా కారులో ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఎన్నో మీటింగ్లు ఇవ్వండి, ఎక్కడెక్కడో దూరాలు, రాత్రనక పగలనక నా దగ్గర కూర్చుని నాకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉండేవాడండి సోదరుడేనంటి అనమాట తోమా గారు. ఆయనకి మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మళ్ళీ ఈ రోజున ఈ సావాసంలో మరి మీతో ఉండడానికి కూడా నాకు అవకాశం కల్పించినట్టు ఆ యొక్క సోదరుడికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే సమయం మనం ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థనలు ఉంటాయి కనుక. అయితే మీకు తెలియని విషయాలు ఏమీ లేవు ఏమండి, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయ్యగారు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, అనగా చర్చిలో చెప్తూనే ఉన్నారు. క్రీస్తు యొక్క జన్మదినమును గురించి, వేడుకల గురించి, మరి ఆయన యొక్క చరిత్రను ఎంతగానో మరి కూలాసంగా మరి వాక్యాన్ని పఠించి వారు మీకు తెలియజేస్తూ ఉన్న విషయాలు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానండి. అయితే నాకు ఇచ్చిన ఎక్కువ సమయంలో తక్కువ సమయాన్ని వాడుకుని అలా తిరిగే సమయాన్ని వారికి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నేను ఒక చక్కటి మాట మీకు తెలియజేస్తాను. క్రీస్తు జన్మను గూర్చి మరి మనము తెలుసుకోవటమే కాదు కానీ ఇతరులకు తెలియచేయాలి. అది క్రిస్మస్. అర్థమవుతుందండి? క్రిస్మస్ అంటే మనము వచ్చి వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, అనగా క్రీస్తు జన్మను గురించి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వింటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మరి చదువుతున్నారో బైబుల్ నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు జన్మను గూర్చి ఇతరులకు ప్రకటన చేసేటువంటి సంఘంగాను సహవాసంగాను దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఉండాలని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో కానీ బైబిల్ గ్రంథంలో నేను చెప్పినట్టు ఒక మాట ఉంది. అదేంటంటే ఇతరులకు చెప్పాలి. ఎవరైనా బైబిల్లో అటువంటి వారు ఉన్నారా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మన వాక్యాన్ని చూడదు. కానీ మీరు ఎప్పుడు చూస్తున్నారు కాబట్టి దూతలైన వారు ఎక్కడ లూకా సువార్తలో ఉంటుంది. మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను గమ్ముని. దూతలైన వారు లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 17వ మరి 2వ అధ్యాయము 17వ వచనములో మనకి కనబడుతున్నటి మాట ఏమిటి అంటే, దేవదూతలు గొర్రెల కాపర్ల దగ్గరికి రావటం అనే విషయాన్ని మీరు చదివి ఉంటారు, విని ఉంటారు. అయితే ఇక్కడ ఒక వార్త ఆ యొక్క కాపర్ల దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలని అనుకున్నానంటే, మనము కూడా ఇతరులకు దేవుని వార్త చెప్తేనే రక్షించబడతారు కనుక మనం ఎందుకు ఎన్నుకున్నాడో అందుకని నేను ఒక వార్త దేవదూతలు ఏం చేశారో తెలిసింటే, ఎక్కడో పొలములో ఉన్నంటి ఆ కాపర్ల దగ్గరికి ఆ యొక్క లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా అక్కడ కనపడి మాట్లాడటము, కింద వచనాలన్నీ కూడా మాట్లాడటము. ఈ తర్వాత వారు బయలుదేరి అనగా మరి మరియా అనబడినంటి, కన్యక మరియా అనబడినంటి ఆమె దగ్గరకు, యోసేపు దగ్గరకు, ఇంకా ఈ కాపర్లు బెత్లెహేములోనికి వెళ్ళి చెప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆ వార్త విన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషించారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటో చెప్పమంటారంటే, ఆ కాపర్లు అక్కడే ఉండిపోలేదు కానీ ఆ వార్త విన్నారండి. ఆ వార్త విని అక్కడే ఉండిపోలేదు. దయచేసి సంగమా, నువ్వు విన్న వాక్యాన్ని, నువ్వు వింటున్న వాక్యాన్ని, నువ్వు తెలుసుకున్న వాక్యాన్ని, నువ్వు ఎరిగిన వాక్యాన్ని నమ్మి బాప్టిజం పొందిన ఆ యొక్క యేసుని నువ్వు
అక్కడ చర్చి వరకే పరిమితంగా చేసుకోకు, ఇంటి వరకే పరిమితం చేసుకోకు. గ్రామాలకు, చుట్టుపక్కల ప్రజలకు, ఆ యొక్క అనేక మంది ప్రజలకు తెలియజేయవలసిన వార్త ఇదిగో మనకి లూకాసు వార్త 2వ అధ్యాయంలో అనగా మనకి వారు ప్రకటన చేసినట్లుగా. ఎవరు ప్రకటన చేశారు అనగా కాపర్లు కాదండి, అనగా దూతలు ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏం చేశారంటే విన్న తర్వాత గొర్రెల కాపర్లు ఏం చేశారంటే అనగా బెత్లెహేంలోకి వెళ్ళి అనేక మందికి ప్రకటన చేశారు. ఈ రోజు రాత్రి దేవుని బిడ్డలారా, దూత అనబడినటి దేవుని సేవకుడు, దూత అనబడినటి దైవ సేవకుడు, దైవ సేవకురాలు మీకు ప్రతి రోజు కూడా వాక్యాన్ని దేవుని వద్ద నుంచి తీసుకుని వచ్చి, దేవుని వార్తను నీ దగ్గర తీసుకుని వచ్చి వారు ప్రకటన చేస్తున్నారు. దేవదూతల్లాగా ఏమంటారు? ఆమేన్ చెప్పండి. గనుక దేవుని బిడ్డలారా, వారు ఎంత ప్రయాసతో దేవుని వార్తను తీసుకొస్తున్నారు. అది అనగా సేవకులుగా మరి పరిచర్య చేసే వాళ్ళకి తెలుస్తుంది. వారి వెనకాలన్నా లేకపోతే మా వెనకాల ఉన్నట్టు పరిచర్య చేసే వాళ్ళకి ఆ భారం వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాకుండా ఆ వార్తను దేవుని బిడ్డలారా మీ దగ్గరే ఉంచుకోకూడదు. దేవుని దూత అనబడి సేవకుడు అందించిన వాక్యాన్ని మీరేం చేయాలంటే బయటికి తీసుకుని వెళ్ళాలి. అదే కాపర్లు చేసినది అనగా సత్య సువార్త, యేసు సువార్త, నిత్య సువార్త, యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. కాపర్ల దగ్గరికి దూతలు వచ్చారు కదా, అయితే ఆ ఊళ్ళో ఎవరు లేరా? ఆ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? గొప్పవాళ్ళు ఎవరు లేరా? అసలు కాపర్ల దగ్గరికి దూతలు వచ్చి చెప్పటం అనేది చాలా ఆశ్చర్యం అవుతుంది, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ కాపర్లు సరైనది విద్య లేని వాళ్ళు. ఇంకా చెప్పాలంటే వారిలో కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది అనగా నోటు ఆశ్చర్యర్థము అంటే మాట్లాడేటువంటి జ్ఞానము లేనిటి వ్యక్తులుగా ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి పలానాయన పుట్టాడు, పలానాయన రక్షకుడు, ఆయన ద్వారా మాకు వార్త వచ్చింది, దూతలు చెప్పారు అని చెప్పగానే నమ్మటానికి తెలుగుతక్కువ వాళ్ళ. ఎందుకు వాళ్ళ దగ్గరికి దూతలు వచ్చాయి అని అంటే మొట్టమొదటి కారణం ఏమిటో చెప్పమంటారా? దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలైన వారికి ఒక ధర్మశాస్త్రం ఉందండి. ఆ ధర్మశాస్త్రంలో రక్త ప్రోక్షణ చాలా అవసరం. అది వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఒకవేళ ఏదైనా దొబ్బినా, లేకపోతే ఏదైనా దొంగిలించినా, లేకపోతే రకరకాల పాపాలు చేసినా, రకరకాల యొక్క మరి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసిన వాళ్ళలో ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో పావురాలను అనగా మేకలను, గొర్రెలను అనగా లేగ దూడలు అనబడినట్టు అనగా వాటిని ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి వారి పాప క్షమాపణ నిమిత్తం తీసుకువెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో అనగా ఇశ్రాయేలు దేశంలో దేవుని ఆలయం దగ్గర దేవుని సేవకులైనటి ఎవరంటే అనగా యాజకులు అండి, ప్రధాన యాజకులు లేవీలు అనేటువంటి ఒక గోత్రము వారు ఏం చేస్తారంటే దేవుని సేవ చేస్తూ ఉంటే అక్కడ పాపం చేసినట్టు వారు ఎవరైతే ఉన్నారో దేవుని మందిరం వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తము అనేకమైన కార్యక్రమాలలో ఇదిగో ఇక్కడికి ఈ దేవాలయం దగ్గరికి ఆ యాజకుడి దగ్గరికి అనగా వీళ్ళు ఏం చేస్తారో తెలుసంటే మేకనైనను గొర్రెనైనను తీసుకొచ్చి రక్తం ఏం చేస్తారంటే అక్కడ క్షీణించడం జరిగిందనమాట అండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ఆ కాపర్ల దగ్గరికి అనగా మన దూతలు, ఆ యొక్క దూతలు, పరలోక దూతలు వెళ్ళడానికి కారణము ఏమిటి అంటే ఆలోచించండి. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే
దేవుని బిడ్డలారా, లోకానికి లోకరక్షకుడు ఆయన ఏం చేయబోతున్నాడన్న సంగతిని సవివరంగా అందరికీ, ఇశ్రాయేల్ అందరికీ అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అంతే కదండి. అంతేగాని మరి వాళ్ళు వెళ్ళారు, చెప్పారు, మరి చాలామంది విన్నారు. అయితే చెప్పడానికి గల కారణం ఒకటి ఉంది. అదేంటంటే, ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి అనగా, అయ్యా నేను ఫలాని యొక్క పాపం చేశానండి, ఫలాని యొక్క ద్వారాది ద్వారమైనటి పరిస్థితులు నేను చేశానండి, ఇదిగో నా కొరకు పాప క్షమాపణ కొరకు ఇది గొర్రెను తెచ్చానని చెప్పగానే వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా ఇంక గొర్రెలతో పని లేదు, గొర్రెలతో పని లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర, ఆ గొర్రెల కాపుల దగ్గర ప్రత్యేకమైన గొర్రెలు ఉంటాయండి. అవి బలి ఇవ్వటానికి ప్రత్యేకమైన గొర్రెలు ఉంటాయి. అంటే ఆడ గొర్రెలైనా మగ గొర్రెలైనా అనగా ప్రత్యేకమైనటి అనగా పరిశుద్ధపరచబడినటి గొర్రెలు ఉంటాయండి. ఏ గొర్రె పడితే ఆ గొర్రె వీళ్ళు కూడా తయారు, వాళ్ళ అమ్మరు కూడా. ఎందుకంటే దేవునికి పరిశుద్ధమైన నిష్కళంకమైన గొర్రె కావాలి కనుక అవి ప్రత్యేకంగా వాళ్ళు దొడ్లో మేపుతూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అంటే, అయ్యా ఇంకా అవసరం లేదు. ఏం అవసరం లేదు? గొర్రె అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, మేక అవసరం లేదు అనే విషయాన్ని వారు చెప్పగా, ఏంటి ఇదిగో ఆ రోజున మాకు చెప్పిన వార్త, ఇదిగో రక్షకుడైన వాడు కనుక ఆయన రక్తం భూమి మీద చిందించడానికి ఆయన పుట్టబోయాడని విషయాలు దేవదూతల ద్వారా మేము అనేక సంగతులు విన్న తర్వాత మేమేం చేసామంటే బెత్లెహేంలో ప్రకటన చేశాము. అదే ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. దూతలు వచ్చి ఎవరికి ప్రకటించారండి? ప్రచారం చేశారండి? కాపర్లు. ఆ కాపర్లను ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఏం చేశారు? అయితే మన సంగతి ఏంటి? ఈ రోజున మన సంగతి ఏంటి? ఈ రోజున ఎన్నిసార్లు నువ్వు బైబిల్ చదివావు? ఎన్నిసార్లు నువ్వు వాక్యం విన్నావు? ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనగా సాక్ష్యంగా చెప్పావు? ఎంతమందికి సాక్ష్యంగా నువ్వు ప్రకటన చేసి అనగా నువ్వు దేవుని కొరకు అనగా ఒక వార్తగా ఉన్నావో లేదో ఆలోచన చేసుకో. దేవునికి స్తోత్రం. కనుక రెండోది దేవుని బిడ్డలారా, మీకు తెలియని విషయమే కాదు కానీ అది కూడా ఏంటో తెలుసంటే, మత్తయి సువార్తలో ఉన్న ఏంటండి, మత్తయి సువార్తలో ఉన్న జ్ఞానులు, దేవునికి మహిమ కలుగును గాక, కాపర్లు వచ్చేమో ఏమండి, దూతలు వచ్చేమో కాపర్లకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ జ్ఞానులు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని వాళ్ళు ఎలా తెలుసుకున్నారంటే, ఇది ఆకాశంలో ఉన్నది ఒక నక్షత్రం ద్వారా. అంటే నక్షత్రం ఏం చేసింది? వాళ్ళకి ప్రకటించింది, ప్రచురం చేసింది, అనగా యేసు దగ్గరికి నడిపించింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ విధమైన నక్షత్రంగా దేవుని బిడ్డలారా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి. మరి దేవుని వాక్యంలో దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే 12వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఎంతమంది అయితే దేవుని వద్దకు నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆకాశ మండలంలో నుండి జ్యోతులని దేవుని వాక్యం చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరు మీరందరూ కూడా వాక్య జ్యోతులై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్యోతులై ఉండాలి? వాక్య జ్యోతులై ఉండాలి. పౌలు గారు అపోస్తుల కార్యంలో పౌలు గారు, నేను వాక్యాలను చూపించనండి కనుక పౌలు గారు ఆయన మందిరంలో లేక ఒక మేడ గదిలో వాక్యం చెప్తూ ఉంటే ఆయన అక్కడ రాస్తూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఆ గదిలో, ఆ మేడ గదిలో అనేక దీపములు ఎలుగుచుండెను అని రాయబడుతుంది. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అటుకొడుతీయమ్మా. కనుక దేవుని యొక్క బిడ్డలు మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే అనేక దీపాలు ఎక్కడ వెలుగుతున్నాయి? వాక్యం చేత అనగా దేవుని యొక్క రక్షణ వార్త చేత ఆ యొక్క మేడ గదులు ఎలిగింపబడుతున్నాయి. మీరు ఎరిగింపబడుతున్నారా? మిమ్మల్ని చూసి అనేక మంది ఎరిగించబడుతున్నారా? ఆలోచన చేయండి.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు అర్థమవుతున్నాయండి నా మాటలు? అమ్మా మీరు మాట్లాడండి. మీ పాస్టర్ గారు మాట్లాడినవరా? మాట్లాడిస్తారు. కానీ ఇంటికంటే కొత్తగా వచ్చారు ఈయన అని మీరు అనుకుంటున్నారా? కానీ పాస్టర్ గారు కొత్తగా వచ్చిన వాక్యం ఏమండి, రోజు రోజుకి కొత్తగా ఉన్నది, ఎప్పుడు మనం నేర్చుకున్న వాక్యం అని నిర్లక్ష్యంగా ఉండవద్దు. అలాగా తలకాయలు పెట్టి సీరియస్గా చూస్తున్నారు. మీరు సీరియస్గా చూస్తున్నారంటే కోపంతో చూస్తలేదు, ఆసక్తితో చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఒక చిన్న విషయం చెప్పనా? ఒక అయ్యగారు ఒక ఊర్లోకి వెళ్ళారండి. మన అయ్యగారు లాగా వాక్యం చెప్పడానికి వెళ్ళారండి. అయితే వెళ్ళిన తర్వాత అందరూ వాక్యం వింటున్నారండి. అయ్యగారు చాలా ఆసక్తిగా చెప్తున్నాడండి. ప్రజలందరూ వాక్యం వింటున్నారండి. అప్పుడు ఈ అయ్యగారు అందరినీ చూస్తున్నాడు. ఎవరు ఎలా వింటున్నారా? ఈ అమ్మ ఎలా వింటుందా? ఈ అమ్మ ఎలా వింటుందా? ఆయన ఎలా వింటున్నాడా? ఈయన ఇలా వింటున్నారా? ఎలిచిబెత్తి తలకాయ పైకెత్తి చూస్తుందా? ఇలాగా ఏంటంటే మరి మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాడు ఆయన. చూస్తూ ఉంటే అప్పుడు ఈ పాస్టర్ గారు గమనించారు. ఒక అమ్మని గమనించారు అయ్యగారు. మనకు అని చెప్పిన అయ్యగారు అనుకున్నాం ఏమండి. ఎందుకంటే అక్కడ చాలా మంచి వాక్యం అందించాడు అయ్యగారు. ఇంకా మామూలుగా లేదండి వాక్యం. ఆ వాక్యానికి ఒక ఆవిడ అదే పరంగా చూస్తుందండి. చూస్తుంటే అప్పుడు ఈయన అందరు ఇంకా చూశాడు, ఆమె ఇంకా చూసి అక్కడ పురుషులు ఇంకా చూశాడు, ఆమె ఇంకా చూసాడు. అందరూ యవనస్తులు ఇంకా చూశాడు, ఆమె ఇంకా చూస్తే ఆమె గుడ్లిప్పుకుని అదే పనిగా పాస్టర్ గారు చెప్తున్న మాటలు ఇంకా నేను చూస్తానే ఉందండి. చూస్తానే ఉంటే అప్పుడు ఈయన అన్నాడు, పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు మీ పేరు దానియేలు గారు. అయ్యగారు నేను అడగలేకపోయిన పేరు క్షమించింది. అయ్యగారు దానియేలు అయ్యగారు మరి మా అక్క అడిగారు. ఇలాగ అని అడిగారు. అమ్మా అందరితో అన్నారు. అయితే ఏంటంటే చాలా ఆసక్తిగా చూస్తుంది ఇవిడ అని చెప్పేసి అందరితో చెప్తూ మాట్లాడుతూ అన్నాడు. అమ్మా నీకు అనగా నా వాక్యము నీకు మరి బాగా నచ్చిందా, బాగా బాగుందా అని అంటే అదే పరంగా లేక చూస్తున్నామంటే ఆవిడ అందండి లేచి అయ్యగారు నేను చూస్తుంది మిమ్మల్ని కాదండి అందంటుంది. అందరూ స్తోత్రం చెప్పండి. అయితే మరి ఏం చూస్తున్నావు అంటే ఈ అయ్యగారికి మన యొక్క పశ్చిమ గోదావరి జిల్లా భాష అంతే కదండి. ఆయన ఏదో అనగా ఆ పాస్టర్ గారు ఏదో జిల్లా నుంచి వచ్చాడు. అయితే కొంతమంది మాట్లాడతారండి ఇలాంటి యవనస్తుల పిల్లల్ని కొంతమంది ఏమంటారంటే పోరి అంటారండి కదా, ఆడపిల్లలంటే పోరుగాడు అంటారు. ఇలాగా ఆ యొక్క ఊరి నుంచి వచ్చిన పాస్టర్ గారి యొక్క భాష వేరుగా ఉంది కనుక బాగా పట్టిందా అంటే మన భాష అంటే మన భాషలో పట్టిందంటే ఏంటి? వాక్యం బాగా అర్థమైందా, బాగా నువ్వు అర్థం చేసుకున్నావా అనే భాష ఉంది. ఆయన పట్టిందా అంటే ఆయన లేచిన తర్వాత మీ వాక్యం మరి ఎలా ఉంది అంటే బాగానే ఉందండి అయ్యగారు అని అన్నాడు. అయ్యగారికి ఏంటమ్మా చూస్తానండి, పట్టిందా అంటే మీ వెనకాల గోడ మీద ఉన్న ఒక పురుగుని అనగా బల్లి పట్టిందండి, దాని ఇంకా చూస్తున్నాను, మీ ఇంకా కాదండి. అలా నా ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తున్నారేమో అని చెప్పేసి ఈ విషయాన్ని చెప్పాడు. దయచేసి అంటే ఇంతవరకు ఆమె యొక్క ప్రసంగం మీద ఏదన్నమాట, వాక్యం మీద ఏదన్నమాట, దేవుని యొక్క మాటల మీద ఏదన్నా దేని మీద ఉంది? నా వెనకాల ఉన్నంటి అయ్యగారు వెనకాల ఉన్నంటి బల్లి మీద. అది అలా పరిగెడుతుంటే ఇది పరిగెడుతుంది, అలా పరిగెడుతుంటే ఇలా పరిగెడుతుంది. అది పట్టుకుందా శివరాత్రి పట్టుకున్న తర్వాత దేవుని బిడ్డలారా ఆమె మనశ్శాంతి అయి ఉంటుందండి. దేవుని స్తోత్రం. బాగా పట్టుకుంది అందంటండి. ఏం పట్టుకుందమ్మా అంటే ఇదిగో మీ వెనకాలన్న బల్లె పురుగులు పట్టుకుంది. నా తల్లే నేను అంత దూరం వచ్చింది అనగా నీకు వాక్యం చెప్పడానికి వచ్చాను, కానీ నా యొక్క వెనకాల బలిని చూస్తానుగా
అని చెప్పేసి ఆయన కూడా పక్క నుంచి నవ్వి దేవునికి స్తోత్రం చెప్పి వాక్యం ఏమన్నాడటండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఈ వాక్యంలో ఇక్కడ నక్షత్రం ఉంది చూసారా, దాన్ని చూసి జ్ఞానులు బయలుదేరారు. అంటే అనగా ఆ నక్షత్రం ఎవరికి దారి చూపించింది అంటే, ఎవరికి ప్రకటన చేసింది అంటే జ్ఞానులకు ప్రకటన చేసింది, ప్రచారం చేసింది. అప్పుడు అది పట్టుకుని దాని వెనక చూసుకుంటూ ఆయన చూడడానికి వాళ్ళు బెత్లెహేమునికి క్షమించండి అనగా యెరూషలేములోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడిన విషయాలు. అయితే దేవుని బిడ్డలు ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇక్కడ నక్షత్రము ప్రకటించింది, ప్రచురించింది ఎవరికి అంటే జ్ఞానులకి. దేవునికి స్తోత్రం. జ్ఞానులకి దేవుని స్తోత్రం. అంటే నా జీవితంలో ఎవరో ఒకరు ఏం చేయాలి, యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి, అనగా చెప్పాలి, తీసుకురావాలి. అదే నీ జీవితంలో జరిగింది. నీ అంతటా నువ్వు రాలేదు, నా అంతటా నేను కూడా రాలేదు. అలాగే వీళ్ళు కూడా ఏం చేయబడ్డారంటే, ప్రచురము చేయబడింది యేసుక్రీస్తుని తెలుసుకుని అక్కడికి వచ్చి ఏం చేశారంటే వారు అనేక మందికి చెప్పారు. అయితే ఇప్పుడు దాకా బాగానే ఉంది. దేవదూతలేమో కాపర్లకి చెప్పారు, మరి అనగా నక్షత్రం ఏమో జ్ఞానులకు చెప్పింది. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఇతరులకు మనం ఏం చేయాలి? చెప్పాలి, ప్రకటన చేయాలి. నోరు మూసుకుని ఉండకూడదు. అనేక మంది ప్రజలను ఈ యొక్క ఆఖరి దినాల్లో, అంచె దినాల్లో అనేక పరిచర్యలు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, అనేక సంఘాలు కట్టబడినట్లుగా మనం ఎక్కడ పడితే అక్కడ మనకి ఆటంకాలు కలుగుతున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రచురము చేసేవాళ్ళగా, ప్రకటన చేసేవాళ్ళగా ఉన్నావా అంటే, నువ్వు ఇంతవరకు చెప్పిన వాక్యం కాకుండా నేను మనం ఏం చేయాలి అనే ప్రశ్న నేను చెప్తే, ఇతరులకు మనం ఏం చేయాలి? ప్రకటన చేయాలి. అపోస్తుల కార్యం 1:8 చదవండి. ఒకసారి ముగించేసుకున్నాం చేసుకున్నాం. 1:8 చదవండి. అవును కదా. వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం ఇతరులకు మనం ఏం చేయాలి? యేసుని గురించి చెప్పాలి, సాక్షులై ఉండాలి. ఇది ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జనన వార్తలో అనగా ఇతరులకు మనం పంచిపెట్టాలనేదే వర్తమానము. కనుక ఈ రాత్రి నేను ముగిస్తూ నేను చెప్తున్న మాటలు ఎంతమందికి జీవితాల్లో యేసుక్రీస్తుని చెప్పాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు అటు వారిని అందరినీ కూడా వాడుకును గాక, ఆత్మ చేత నింపును గాక, వాక్యం చేత నింపును గాక. దేవుడు ఈ మాటలు మరి మనందరి వినుకుల్లో దీవించును గాక. దైవ సేవకులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, కుటుంబస్తులు నాకు సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారికి అప్పగిస్తున్నానండి.